మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేము నిర్వహించబోయే సెమినార్ యొక్క పోస్టర్ను ఆవిష్కరించడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వాళ్ళు, నా పేరు జిఎస్ రాజేశ్వరరావు, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమ కమిటీ యొక్క విద్యార్థి. నేను నాకు కుడి పక్కన బుజ్జి గారు, ఆయన అల్లూరు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీలో మెంబరు. ఆ చివరన టి కామేశ్వరరావు గారు, అల్లూరు విజ్ఞాన కేంద్రం వైద్య విభాగం ఆరోగ్య విభాగం బాధ్యులు. ఈయన అల్లూరు విజ్ఞాన కేంద్రం విశాఖ బాలోత్సవం తాలూకు ట్రెజరర్. అయిన మేము నలుగురు ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం మీకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం అభివృద్ధి, నిధులు, సంస్కరణ అనే అంశం మీద ఈ నెల 29వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 10 గంటలకి అల్లూరు విజ్ఞాన కేంద్రంలోనే ఒక సెమినార్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఈ సెమినార్లో ముఖ్య వక్తగా రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య, ఆయన సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ దాంట్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అర్బన్ డెవలప్మెంట్లో ఆయన నిష్ణాతులు. ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారు. బెర్లిన్లోని, నెదర్లాండ్స్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా కూడా ఆయన పనిచేశారు. అపారమైన అనుభవం ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే అమరావతి రాజధాని యొక్క అభివృద్ధి, నిధులు, సంస్కృతి మీద అక్కడ కూడా పాల్గొన్నారు. వారు ఇక్కడ ముఖ్య వక్తగా పాల్గొనడం జరుగుతుంది. దీంతో పాటుగా మాకినేని బసవపునియ విజ్ఞాన కేంద్రం తాలూకు చైర్మన్ శ్రీ పి మధు గారు, అలాగే ఏపీ రాష్ట్ర పౌర సంఘాల సమైక్య శ్రీ సిహెచ్ బాబురావు గారు, వీరితో పాటుగా సిపిఐ యొక్క జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ గారు, సిపిఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి రంగారావు గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్ వెంకటేశ్వర్లు గారు, అలాగే శ్రీ ఎన్ ప్రకాశరావు గారు వార్వా అధ్యక్షులు, అలాగే శ్రీ పిట్ట నారాయణమూర్తి గారు, ఆయన నివాస్ తాలూకు కార్యదర్శి. వీరందరూ కూడా రేపు సెమినార్లో పాల్గొనబోతున్నారు. ఇంకొంతమందిని కూడా ఆహ్వానించాం, వారి సమ్మతి తెలియజేస్తున్నారు, వారు కూడా పాల్గొనడానికి జరుగుతుంది. ఇందుకీ ఏంటి ప్రత్యేకత అన్నట్లయితే, రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 ఏళ్ళు అవుతుంది. విశాఖపట్నం యొక్క అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన దొంగలే అన్నట్టుగా అక్కడే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కూడా కానరావట్లేదు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ అన్నారు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రకటనలకే కదిలిపోతున్నట్టు పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అలాగే విశాఖపట్నం యొక్క భూముల్ని, కొండల్ని, సముద్ర తీర ప్రాంతాన్ని కూడా పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకి వాళ్ళకి కూడా అప్పచెప్పేటట్టుగా చర్యలు అనేటువంటి ఇప్పటికే చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే, విశాఖపట్నం అభివృద్ధి అవ్వాలంటే జీవీఎంసీ యొక్క నిధులు జీవీఎంసీ దగ్గర ఉంచి జీవీఎంసీ ఖర్చు పెట్టేటట్టుగా చూడాలి. ప్రజాస్వామ్యంలోనే ఫెడరల్ వ్యవస్థలో కూడా అది భాగం. 74వ అధికరణ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా అది తీసుకురావడం జరిగింది. స్థానిక సంస్థలు బలోపేతం చేయడం వచ్చినటువంటిది. కానీ ఇవాళ ఆ జీవీఎంసీకి పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని అంతటిని కూడా రాష్ట్రంలో కేంద్రీకరించడం జరుగుతుంది. సిఎఫ్ఎఫ్ఎస్ ద్వారా నిధులన్నింటినీ కూడా కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఏదో భిక్ష వేసినట్టుగా కొంత అమౌంట్ అన్నట్టు వేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా జీవీఎంసీ రావాల్సిన దాంట్లో 350 కోట్ల పైగా ఇవ్వకుండా గవర్నమెంటే అట్టే పెట్టుకునే పరిస్థితుంది. అలాగే వృత్తి పని అనేటువంటి సంవత్సరానికి 60 కోట్ల వరకు కూడా జీవీఎంసీకి ఆదాయం వస్తుంది. ఆ 60 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే దాన్ని చేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనేటువంటి వాటి మీద ఉండేది.
దాన్ని జీఎస్టీలో కలిపడం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. కాబట్టి జీవీఎంసీ నిధులు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితుల్లో అది అప్పులు ఊబిలో కూలిపోతుంది. ఈ అప్పులు ఇవాళ తీసుకున్నట్లయితే జీవీఎంసీకి 500 కోట్ల వరకు కూడా అప్పు ఉందని చెప్పేసి ఒక లెక్క అనేటువంటిది తెలుస్తుంది. ఇది కాకుండా ఏంటంటే ప్రజల మీద మరిన్ని భారాలు పడేట్టుగా ఇప్పుడు స్మార్ట్ సిటీ అని అమృత పథకం అని చెప్పేసి విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అది ఒకటి ఏర్పాటు చేసి మంచినీరు మురుగుపాడుదల వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఈ మురుగునీరు మంచినీరు మీద కంట్రోల్ అనేటువంటిది జీవీఎంసీకి కానీ కౌన్సిల్కి కానీ మేయర్కి కానీ ఎవరికి కూడా కంట్రోల్ ఉండదు. ప్రైవేట్ కార్పొరేషన్ దీన్ని నిర్వహించే పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కూడా ఇప్పటికే 900 కోట్లు అప్పు చేసి స్మార్ట్ సిటీ దాన్ని కూడా డెవలప్ చేయడం కానీ ఇవన్నీ అప్పుల యొక్క భారాలన్నీ కూడా ప్రజల మీద పడతాయి. ఇప్పటికే ఆస్తి పన్ను మార్కెట్ ఆధారిత విలువ ఆస్తి పన్ను అని చెప్పేసి వేసి ప్రజల యొక్క మాడు పగలబడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. రాబోయే కాలంలో మరిన్ని భారాలు పెరగడమే తప్ప నగర అభివృద్ధి అనేటువంటి మాత్రం ఎక్కడ కూడా వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనికి ఏంటి పరిష్కారం? అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లను లేకపోతేనేమో 6 లేన్ రోడ్స్ను లేకపోతే గోల్ఫ్ కోర్టులను లేకపోతే షాపింగ్ జిగిజిగి మెరిసిపోయే షాపింగ్ మాల్స్ అంటారు కాదు. ప్రజలందరి యొక్క నివాసం అన్నీ కూడా బాగా అభివృద్ధి అవ్వాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే రేపు జరగబోయే సదస్సులో వాటి పరిష్కారాలు కూడా వాటి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా పాత్రికేయుల ద్వారా మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సదస్సులో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.